ఎట్లా ఉండే పరిస్థితి అంటే ఇన్హేలర్ లేకపోతే మా కొడుకు ఆస్తమా ఎప్పుడు అటాక్ అయిందంటే 2 years ఉంటాయి బాబు. చాలా దిగినాం, నెలకోసారి 2 నెలలకోసారి కూడా రిపీట్గా ఇప్పుడు అడ్మిషన్ అవుతూ ఉంటుంటుంది. చాలా భయం ఉండే. ఎట్లా ఉండే పరిస్థితి అంటే ఇన్హేలర్ లేకపోతే మా బాబు అసలు చాలా టెన్షన్ పడుతుంటుంది. ఎక్కడ ఆస్తమా ఊపిరి ఆడదు కదా సరిగ్గా, అయితే ఊపిరి తీసుకోనికి చాలా కష్టం ఉంటుండే. చిన్నపిల్లలు డస్ట్లో ఆడతారు కాబట్టి తొందరగా ఎలర్జీ అయిపోతుంది. బయట హాస్పిటల్లో డాక్టర్లు ఇన్హేల్ అనేది కంపల్సరీ వాడాల్సిందే అన్నట్టు, సర్వైవల్ కావాలంటే ఖచ్చితంగా అది ఉండాలా అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ డాక్టర్ కేర్ హోమియోపతిలో వచ్చింది. మాకు ఏమైందంటే డాక్టర్స్ చెప్పిన సలహాలు, సూచనలు, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో వాడడం వల్ల ఇన్హేలర్ వాడకం అనేది ఒక 95% నుంచి తగ్గిపోయింది ఆల్మోస్ట్ మొత్తం. ఇప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనుకుంటే తప్పితే సంవత్సరంలో ఒకటిసారి అంతే. పిల్లాడు యాక్టివ్గా ఆడుకుంటుండు, కొంచెం స్కూల్కి వెళ్ళినా ఎట్లా డస్ట్లో ఆడతారు, కానీ మంచి సపోర్ట్ ఉంది మాకు. ఇప్పుడు ఇన్హేలర్ అనేది వాడకం పూర్తిగా మేము బంద్ చేసినాం. మంచి బెటర్ ట్రీట్మెంట్ అందించారు. మా సమస్యని బాగా క్షుణ్ణంగా పరిశీలించి మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్ కేర్ హోమియోపతి. థ్యాంక్స్ టు డాక్టర్ కేర్ హోమియోపతి.